హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ మనోహర్ యూట్యూబ్ ఛానల్ అండి. ముందు వీడియోలో 52 సైజు బ్యాక్ పార్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ గురించి చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి సైజు 14.5 ఉందండి. అంటే ఇది ఒక సైడు 14 ఇంచీలు, ఒక సైడు 14.5 ఇంచి ఇలా కూడా ఉంటుందండి. మీరు అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దానికి దీనికి చూడండి, ఇది ఇక్కడికొచ్చింది కొలత, అంటే 14 ఉంది. ఇది ఈ సైడు అది కూడా చూసుకోవాలండి మీరు. ఈ సైడ్ చూడండి 14.5 ఉంది. చూడండి, లాగకూడదండి, లాక్కుంటే అలాగే పెట్టాలి మనము. చూడండి, ఒక్క పాయింట్ తక్కువ 14.5 ఉంది. 14.5 పైన ఒక పాయింట్ ఉంది. నేను 14.5కే పెట్టేశానండి. ఎందుకంటే వీళ్ళు లావుగా ఉన్నారు కాబట్టి నేను ఒక పాయింట్ ఎక్కువగానే పెట్టాను. అంటే 54 సైజులో పెట్టినాను నేను 14.5. అదే కొలతే దీనికి కూడా పెట్టేస్తున్నాను. ఇది కుట్లకి కుట్లకి ఇప్పుడు ఈ చెస్ట్ సైజ్ వచ్చి ఫ్రంట్ సైడ్లో వీళ్ళకి షేప్ ఎక్కువ లేదండి, సాదాగానే ఉంటారు మనిషి. కానీ వీళ్ళకి ఎంత వచ్చింది, 14.5 వస్తుంది కొలత. అదే ఇప్పుడు 36 సైజ్ అనుకోండి, వాళ్ళకి 36 సైజ్ వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి 14.5, 15 కూడా ఉంటుంది. హెవీ చెస్ట్ ఉంటుంది కదా, నేను ముందు వీడియోలో చెప్పాను కదా, హెవీ చెస్ట్ వాళ్ళకి ఎంత సైజు పెట్టుకోవచ్చు అనేసి. అది వీడియోలో మామూలుగా 36 వాళ్ళకి 13.5, మామూలు చెస్ట్ సైజ్ అయితే 12.5, 13, లేకపోతే 13.5 ఈ కొలతలు వస్తుందండి. 12.5, 13, 13.5. కొంచెం పుష్టిగా ఉండే వాళ్ళకైతే 13.5కు వస్తుంది. కానీ కొంచెం హెవీ సైజ్ ఉంటారు కదా, హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి 15 దాకా కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళకి 15 దాకా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చి 14, 14.5, 15, 14.5 ఉన్నా కూడా, 15 ఉన్నా కూడా, ఇప్పుడు ఫ్రంట్ సైడు షేప్ పట్టినే మనకు 15 దాకా కూడా దిగుతుంది అనమాట, కుట్లతో కూడా కలిపి. మరి హెవీ సైజ్ ఉంటే 15, 15.5 కూడా ఉంటుందండి. ఇప్పుడు పసిపిల్లకాయలే 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఉండే పిల్లలకే వాళ్ళకి హెవీ చెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. మరి హెవీ చెస్ట్ ఉంటుంది. హెవీ చెస్ట్ ఉన్నప్పుడు మనిషి సన్నగానే ఉంటారు. వాళ్ళకి తప్పనిసరిగా మీరు చెస్ట్ కొలుచుకోవాలండి. చెస్ట్ కొలుచుకోకపోతే మీరు జాకెట్ మొత్తం పాడైపోతుంది, వాళ్ళు సిగ్గుపడతారు. అయినా కూడా మీరు చెస్ట్ కొలుచుకోవాలా. చెస్ట్ కొలుచుకున్నారంటే వాళ్ళకి 15, 15.5 కూడా దిగుతుంది. ఫ్రంట్ సైడు చెస్ట్ సైడు 15.5 కూడా దిగుతుంది. వీళ్ళు ఇప్పుడు లావుగా ఉండారు, మనిషి పొట్టిగానే ఉంటారు, చెస్ట్ ఏమి ఉండదు, వీళ్ళకి సాఫ్ట్గానే ఉంటారు. అయినా వీళ్ళకి లావు ఉండారు కాబట్టి కండ మీద 14.5గా దిగుతుంది. అదే యూత్లో ఉండే వాళ్ళకైతే, హెవీ చెస్ట్గా ఉండే వాళ్ళకి 15.5 కూడా దిగుతుంది. వాళ్ళకి బ్లౌజు బ్యాక్ సైడు 15, 14.5 వచ్చినా కూడా చెస్ట్ సైజు 15.5 కూడా కుట్లతో కూడా దిగుతుంది అన్నమాట. ఇప్పుడు హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి ఇదే విధంగానే, ఇప్పుడు పెద్ద సైజ్ అనుకో 52 సైజు కదా, వీళ్ళకి ఎలా అయితే మనం చెస్ట్ సైజు గీస్తున్నామో అదే విధంగానే 36, 40 సైజు వాళ్ళకు కూడా, 38 అలా ఉండే వాళ్ళకు కూడా ఇదే విధంగానే కొలతలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది 15కి వచ్చింది కదా, 15కి వచ్చింది, ఇదే కొలత 15కి వచ్చింది. వాళ్ళకు కూడా 15, 15.5కి కుట్లతో కూడా 15.5కి హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి 15.5కి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, నేను కటింగ్ చేసి చూపిస్తాను.
అది వివరంగా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ సైజు చూద్దామండి. నేను కటింగ్ చేసినప్పుడు చూపిస్తాను దాన్ని. ఇప్పుడు 14.5 15కి పెట్టినాము కదా, 15కి పెట్టినాము. ఇది వచ్చి ఇంకోండి ఊక్స్ పట్టి పక్క కొలుచుకొని ఇక్కడ కొంచెం కుట్లకు వదిలేసినాం. 7.5 ఇంచి వదిలేసి 7 కొలత వచ్చి ఇక్కడికి వచ్చింది. దీన్ని మనం ఏం పెంచడం లేదండి. ఇప్పుడు నేను 42 సైజులో అన్ని సైజులు మొత్తం ఇచ్చిన మెజర్మెంట్ కన్నా మనం అన్ని హెవీగా పెంచి పెట్టున్నాం. దీనికి ఏం పెంచడం లేదు. ఇక్కడ ఉండే సైజులు అట్లాగే పెడుతున్నాం దీనికి. అందువల్ల ఏ కొలతలు అట్టే పెడుతున్నాం దీనికి. ఇప్పుడు ఇక్కడ కుట్లకి ఇక్కడ వదిలేసినాము. 7 కుట్లకు వచ్చి ఇదిగో 1 ఇంచి పెడుతున్నాం. 1 ఇంచి కుట్లకి 1 ఇంచి పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కలిపేస్తాము. ఇప్పుడు ఇది సాఫ్ట్గా ఉండదు కాబట్టి, చెస్ట్ లేదు కాబట్టి ఈ క్రాస్ మనకి ఎక్కువ తిరగడం లేదు, చెస్ట్ లేదు కాబట్టి. ఇప్పుడు 36 వాళ్ళకి హెవీ చెస్ట్ ఉండిందనుకోండి, వాళ్ళకి ఈ క్రాస్ ఎక్కువ తిరగాల. ఈ క్రాసు ఇది ఇట్లే ఉంటుంది. ఇక్కడ మొదలు ఈ క్రాసు ఈ లోత్ అనేది ఎక్కువగా చూడండి ఎంత క్రాస్ వస్తుందో చూసారా. వాళ్ళకి ఈ లోత్ అనేది ఎక్కువ. మనకి హెవీ చెస్ట్ ఎక్కే కొద్దీ అండి, చెస్ట్కి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చెస్ట్ ఎక్కువ ఉన్నింది, చెస్ట్ వరకు హెవీ చెస్ట్ ఉన్నింది వాళ్ళకంటే. కొంతమందికి ఎట్లా చెప్పాలంటే మీడియం సైజులో ఉన్నట్టు ఉంటుంది హెవీ చెస్ట్, వాళ్ళకి ఇంతవరకే లోతు తీసుకోండి. కొంతమందికి పలకలాగా హెవీ చెస్టే, మరీ హెవీ చెస్ట్గా ఒళ్ళంతా ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళకు కొంచెం వెడల్పు తీసుకొని ఇక్కడ మాత్రం కొంచెం క్రాస్ తీసేసారంటే సరిపోతుంది. హెవీగా ఉండే వాళ్ళకి కండ అంతా ఉంటుంది కదా, అందువల్ల వాళ్ళకి ఇక్కడ వరకు కూడా ఇలా కొంచెం ఇదిగా కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి చెస్ట్ వరకే ఉండే వాళ్ళకి కొంచెం ఇక్కడ వరకే లోతు తీసుకోవాలా. ఇక్కడ క్లాత్ తీయకూడదు. ఈ క్లాత్ లేక తీసినారంటే ముడతలు వచ్చేస్తుంది అనమాట. ఈ లోతు తీసుకోవాలా. అలా వాళ్ళకి హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి అలా తీసుకోవాలా. ఇప్పుడు నేను కటింగ్ చేసి ఫ్రంట్ కటింగ్లో మీకు చూపిస్తాను. ఆ తర్వాత నేను ఈ బ్యాక్ సైజ్ వచ్చి నేను 1/2 ఇంచి తీసుకుంటున్నాను. మామూలుగా వీళ్ళకి వెడల్పు తీసుకోవచ్చు, కానీ నేను తీసుకోవట్లేదని చెప్పాను, ముందు వీడియోలో చెప్పున్నాను. చూడండి బ్యాక్ సైడ్ వీడియోలో మీకు 2 వీడియోలు చూస్తేనే అర్థమవుతుందండి. ఇది మరి లెంత్ ఎక్కువైపోతుంది, నేను వివరంగా చెప్పలేకపోతున్నాను అనేసి నేను ఈ 2 వీడియోలుగా పెడుతున్నాను ఇది. ఇప్పుడు దాంట్లో ముందు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ ముందు వీడియోలో చూడండి. ఇప్పుడు 1/2 ఇంచే పెట్టినాను. ఇప్పుడు ఇది 3 ఇంచీలు, ఇది 3 ఇంచీలు నేను లోపలికి కట్ చేసుకుంటాను. ఒక్కొక్కరు బయటకు కట్ చేసుకుంటే నేను లోపలికి కట్ చేసుకుంటాను కాబట్టి ఈ కొలత అనమాట. 3 ఇంచీలు కదా, ఇక్కడ 3.5 ఇంచి పెట్టినాను. ఇది 3.5 ఇంచి. మనం కుట్టేసరికి ఏడకొచ్చేస్తుంది కొలత. ఈ జాకెట్ బ్లౌజ్కి ఉండేది ఇది, కానీ వీళ్ళకి 3.5 ఇంచి కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను వాళ్ళు వేసుకున్నప్పుడు చూస్తే అది అందాయితీగా లేదు. అందుకనేసి నేను అంటే సాదాగా ఇట్ట రౌండ్లా లేకుండా 4 పక్షాలలాగా ఉండాలి. అందుకనేసి నేను వెడల్పు తీయకుండా నేను తగ్గించి పెట్టినాను. వాళ్ళకి నేను అడ్జస్ట్మెంట్ చేస్తే కూడా వాళ్ళు ఒప్పుకుంటారనమాట. ఒప్పుకునే వాళ్ళకి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది చెప్తే వాళ్ళు వింటారు. అలాంటి వాళ్ళకి మనం అడ్జస్ట్మెంట్ చేసి కుట్టచ్చు. అందుకనేసి నేను ఇది పెట్టినాను. ఇంకొంచెం ఇంకొక 1/2 ఇంచు కూడా మీరు తీసుకొని కూడా కుట్టచ్చు. మరీ లావుగా ఉండే వాళ్ళకి ఇక్కడ కండ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా తీసినా కూడా బాగుంటుంది, అందంగానే ఉంటుంది. వాళ్ళు ఒప్పుకుంటే అలా చేయొచ్చు అనమాట. ఇది వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి నేను ఇంతవరకే పెట్టినాను. మరి హెవీగా పెట్టినా కూడా, ఇక్కడ ఎక్కువగా పెట్టినా కూడా ఇక్కడ జారిపోయినట్టు అయిపోతుంది. ఇక్కడ హెవీగా పెట్టి ఇక్కడ ఇదిగా ఉన్నా కూడా జారిపోయినట్టు, భుజం జారిపోయినట్టు అయిపోతుంది. ఇక్కడ చంక దించకపోయినా చంక ఇక్కడ పట్టేసింది అనుకోండి, మనకు ఎక్కాలి కదా హ్యాండ్స్, ఇక్కడ ఎక్కి తక్కువ పెట్టినా కూడా భుజం ఇట్ట ఎగదన్నేస్తుంది, ఇక్కడ జారిపోయినట్టు అయిపోతుంది. ప్రతి ఒక్క చోట ఏ ఫాల్ట్ అయినా కూడా జాకెట్ పాడైపోయేదానికి చాలా కారణాలు ఉన్నాయండి.
ఇప్పుడు నేను కటింగ్ చేస్తాను. కటింగ్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ కొంచెం వివరంగా చెప్తాను. కుట్లకి తనిగా వదిలేసేయాలండి. ఇక్కడ చూసుకోవాలి మనం ఎంత వదిలినాము, మనం ఎంత కనేసి చూసుకొని కటింగ్ చేసుకోవాలి. కొంతమంది ఒప్పుకోరండి, మనం అడ్జస్ట్మెంట్ చేసినా ఒప్పుకోరు. అలాంటి వాళ్ళకి అది ఎట్టుంటే అట్టే పెట్టి కుట్టేయాల. కొంతమంది ఒప్పుకుంటారు, అలాంటి వాళ్ళకి మనం కుట్టచ్చు. కానీ ఎలా చేసినా అది బాగుంటేనే ఒప్పుకుంటారండి, బాగా లేకపోతే ఒప్పుకోరు ఎవరైనా కూడా. అది మనం చూసుకొని వాళ్ళకి కటింగ్ చేయాల. బాగాలేదనుకోండి, అప్పుడు బాగానే కుట్టలేదు అనేసి కూడా చెప్పేస్తారు. ఇప్పుడు ఇది మెజర్మెంట్ వచ్చి ఇదండి, ఇది మెజర్మెంటు. కానీ బ్లౌజ్లో ఉండే మెజర్మెంట్ ఇది. నేను కుట్టిన తర్వాత సరిపోయిందా లేదని మీకు అప్పుడు నేను చెప్తాను. ఒక రవ్వ కూడా ఉండకూడదండి, ఉంటే మనకు కుట్టేటప్పుడు ఫాల్ట్ వచ్చేస్తుంది. ఈ క్రాస్ తీసుకునేసేయండి. పోను కొంచెం ఒక పావించి చూడండి, ఇలా క్రాస్ వచ్చేయాల. ఇలా డాట్స్ పెట్టుకునేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టే వాళ్ళకి ఇది మనం కొలత వచ్చి ఇదండి, ఇది కాదు, ఇది కొలత. డాట్ పెట్టుకునేసేయండి. కటింగ్ చేద్దాము.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మామూలుగా ఇప్పుడు 52 సైజు కదా, ఈ సైజు లాగానే హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి ఎలా కొలతలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇది ఎంత వచ్చింది మనకు? 14.5 వచ్చింది కదా. 14.5 కుట్లతో కలిపి మనం పెట్టినాం ఇక్కడికి. కుట్లతో కలిపి పెట్టినాం కదా. ఇప్పుడు 36 సైజు ఉంటుంది కదా, 36 సైజు ఉండే వాళ్ళకి హెవీ చెస్ట్ ఉంటే వాళ్ళకి ఎంత ఉంటుంది? 13.5కి ఉంటుంది. మామూలుగా అయితే కొంచెం పుష్టిగా ఉండే వాళ్ళకైతే 13.5కి ఉంటుంది. మామూలు మెజర్మెంట్ అయితే 12.5, 13 ఉంటుంది. ఇంకొంచెం పుష్టిగా ఉంటే 13.5 అలా ఉంటుంది కదా. మరీ హెవీ చెస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే 15.5కి దిగుతుందండి. కుట్లతో కలిపి 15.5. మామూలుకి ఎంత? 12.5, 13 నుంచి 2 ఇంచులు 15.5కి దిగుతుంది. ఇక్కడ ఈ సైడు ఒక 1/2 ఇంచి మనం కటింగ్ చేసేయకూడదు. కటింగ్ చేసేయకుండా ఈ సైడ్ ఒక 1/2 ఇంచి క్లాత్ని వదులుకోవాలి. ఇక్కడ ఒక 15.5 దాకా 2 ఇంచులు 3 ఇంచుల దాకా ఎడ దిగుతుంది. ఆ తర్వాత ఇక్కడ క్లాత్ కూడా మనం ఎంత వెడల్పు తీసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళకి చెస్ట్ వరకే తీసుకోవాలంటే రౌండ్ ఇంతవరకే తీయాలి. ఇదే అనుకోండి మెజర్మెంటు. చూడండి, ఇది లోతు. ఇక్కడ పైకి వెళ్ళిపోవాలి. లోతు ఇక్కడే రావాలి మీకు. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మామూలు చెస్ట్ ఎంత అండి? మామూలుగా అయితే 36 వాళ్ళకి 12.5, 13. ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంత దిగుతుంది. ఇది కానీ మీరు చూసుకోలేదంటే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. ఇది ఇప్పుడు మామూలుగా 52 సైజు వాళ్ళది. 52 సైజు వాళ్ళ అంత కొలత హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి వస్తుంది. హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి ఇంత కొలత వస్తుంది. అప్పుడు ఇంత కొలత పెట్టేసినాం కదా అనేసి మీరు భయపడకూడదు. ఆ తర్వాత మనం పొరపాటు చేస్తున్నాం అనేసి అనుకోకూడదు. ఇంత కొలత తీసుకోకపోతే హెవీ చెస్ట్ వాళ్ళకి మీకు జాకెటే పాడైపోతుంది అన్నమాట. అది ఒళ్ళంతా కండగా ఉండే వాళ్ళకి కొంచెం వెడల్పుగానే తీసుకోవాలా. చెస్ట్ వరకే లిమిట్గా ఉండే వాళ్ళకి, హెవీగా చెస్ట్ వరకే ఉండే వాళ్ళకి ఇలా తీసుకోవాలా. మెజర్మెంట్ వచ్చి ఇలా ఇక్కడ ఒక ఇది అప్పర్ చెస్ట్ తీసుకుంటాం కదా, ఇది మిడిల్ చెస్ట్ తీసుకుంటాం. మిడిల్ చెస్ట్ కాడ మనకు ఎలా పెంచుకోవాలంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు పెంచినామా. ఇప్పుడు ఇది కొలత అనుకోండి, ఇది కొలత కదా, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచి వాళ్ళకి పెంచుకోవాలి. హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచి పెంచుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచి పెంచి ఇక్కడ దించినామంటే కొలత దింపుడు దించినామంటే ఇక్కడ డాట్స్ ఎక్కువ పట్టేసినామంటే ఇంత మామూలుగా మనం ఎంత పెడతామండి? ఇంత పడతాం ఈ సైజు. వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ పట్టి దీన్ని ఇలా క్రాస్గా ఇలా వస్తుంది కదా, ఇలా వస్తుంది. వీళ్ళకి ఇలా పట్టాలన్నమాట. వీళ్ళకి ఇలా పట్టాలా. ఇట్లా రాను ఇక్కడ సన్నగా అయిపోవాలా. ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలా. అప్పుడు ఇక్కడ లూజు ఎక్కువ వస్తుంది కదా. ఈ 1/2 సైజు ఉంది, 1/2 ఇంచి ఉంది కదా, ఈ 1/2 ఇంచిని ఇక్కడ పట్టేస్తాం అనమాట. వాళ్ళకి ఇక్కడ ప్లేస్కి రావాలి కాబట్టి, క్లాత్ రావాలి కాబట్టి ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది, బఫ్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం ఇక్కడ కొంచెం 1/2 ఇంచి కటింగ్ చేస్తాం కదా, ఈ 1/2 ఇంచిని ఇట్ట క్రాస్గా ఇలా 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 తీసుకోవాలి. వాళ్ళకి ఇలా తీసుకోవాలి.
ఇక్కడ 1/2 ఇంచి, ఇక్కడ ఇక్కడ 4 పక్కల తీసుకుంటే హెవీ చెస్ట్ వాళ్ళకి వస్తుంది. ఇది ఇప్పుడు 52 సైజ్ వాళ్ళకి కూడా అదే కొలతలను ఇక్కడ ఇవి పెంచకూడదండి వీళ్ళకి, ఇవి పెంచకూడదు. హెవీ చెస్ట్ కాదు వీళ్ళకి లావుగా ఉండేందువల్ల వస్తుంది. వీళ్ళకి మామూలు మెజర్మెంటే, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఇది మామూలు మెజర్మెంట్తోనే వాళ్ళకి హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందనేసి నేను వివరిస్తున్నాను ఈ వీడియోలో. ఇప్పుడు మామూలు సైజు వాళ్ళకైతే ఇవన్నీ పెంచకూడదు, ఇది పెంచకూడదు, ఇక్కడ పెంచకూడదు, ఇక్కడ పెంచకూడదు, ఏది పెంచకూడదు. హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి 36 వాళ్ళకి 40 సైజు ఎవరున్నా సరే, చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ ఒక 15.5 అలా వచ్చేస్తే కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వబాకండి. అది ఆ వివరం చెప్పాలనేసి నేను ఇప్పుడు ఈ 2 వీడియోలుగా తీస్తున్నాను. మీరు ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో 2 చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మామూలుగానే కటింగ్ చేసేద్దాము. ఇదండి కొలత, చూడండి. ఇది కాదు కొలత, ఇది కొలత. ఇది 2 డాట్స్లు ఎందుకు పడుతున్నా అంటే ఇది మామూలు బ్లౌజ్ ప్రకారం వచ్చిన మెజర్మెంటు. ఇది మనము తగ్గించి పెట్టుకున్న మెజర్మెంటు. దేనికి సెట్ అవుతుంది అనేసి మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఒక కొలతకనమాట. లో తీసేద్దాము. ప్రతి జాకెట్కి ఇక్కడ ఒక 1/4 ఇంచు తీసేయాలండి. ఇక్కడ క్రాస్ తీసుకోవాలి, ఇక్కడ 1/4 ఇంచు తీసుకునేలా. ఇక్కడ లోతు తీసుకున్నామని ఒక గుర్తుకి ఇక్కడ ఒక డాట్స్ పెట్టుకోండి, లేకపోతే మర్చిపోతామండి. నేను ప్రతి జాకెట్కి అలా పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చి మనం ఈ 3 భాగాలు ఇటు, ఒక భాగం ఇటు నేరుగా ఏడైతే మనకు సెంటర్ వస్తుందో అక్కడ ఒక డాట్స్. ఇది ఎన్ని ఇంచీలు వస్తుందనేసి చూసుకోండి. 4.5 ఇంచు వచ్చిందండి. 4.5, 4.5 వస్తుంది కొలత. ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేద్దాము.
ఇప్పుడు ఇది ఎంత వచ్చిందండి, దీని ప్రకారం మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలండి. 9:30 వచ్చింది కదా మనకు. 9:30, 10:30 ఈ కొలత ప్రకారం మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. మనకి సైజ్ వస్తుంది కదా, కుట్లతో కలిపి ఇలా డబల్ పొర వేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది బ్లౌజ్కి పెట్టిన కొలత అండి, మెజర్మెంట్ అండి. ఇది బ్లౌజ్కి పెట్టుకున్న మెజర్మెంట్ కదా, ఆ మెజర్మెంట్ సెట్ అవ్వలేదు. ఇది బ్లౌజ్కి పెట్టింది. మనం 6:30 ఇంచుకి పెట్టినాం కదా, ఆర్మ్ హోలు దింపుడు 6:30కి పెట్టినాం. ఇప్పుడు ఇది 3:15కి వచ్చిందనమాట. ఒకటి 3కే వస్తుందండి. ఇది వెడల్పు ఎక్కువ కాబట్టి చూడండి, 3:15 ఇది నేరుగా 3:15కి దిగింది. ఇప్పుడు మనకి ఎంత, అక్కడ 10:30 ఇంచి వచ్చింది కదా, ఆ 10:30 ఇంచి కొలుచుకుంటే మీరు ఎంత వచ్చినా సరే, మీరు ఎంతకు వచ్చింది అని మీకు కరెక్ట్గా బ్లౌజు తెలిసేదానికి, ముడతలు రాకుండా తెలిసేదానికి, మనకు ఆడ 10:30కి వచ్చింది కదా, అదే 10:30 కొలత కానీ 8:30 కానీ 7:30 కానీ ఈ మెజర్మెంట్ 1 ఇంచి తక్కువ పెట్టుకుంటాం. ఇది 9:30కే ఉంది. కానీ ఈ చుట్టు కొలత కొలిచినప్పుడు మనకు ఆ మెజర్మెంట్ ఎంత 10:30 ఉన్నాయి, 8:30 ఉన్నాయి, అదే మెజర్మెంటు ఇక్కడ కొలుచుకున్నప్పుడు మీకు సరిపోయిందంటే మీకు ఆ బ్లౌజ్కి దానికి సెట్ అయిపోయింది అని అర్థం. డాట్స్కి కలిసిపోవాలి. 10:30కి 10:30 కరెక్ట్గా సరిపోయింది. ఇది కరెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు 3 ఇంచులకు పెట్టినా కూడా ఒక రవ్వ తక్కువే అయి ఉంటుంది అన్నమాట. ఇలా కూడా చూద్దాం, చూడండి. చూడండి, ఇది ఒక పాయింట్ తక్కువ వస్తుంది. 3:15కి కరెక్ట్గా సరిపోయింది. ఇలా మీరు కరెక్ట్గా పెడుతున్నామా లేదా, కటింగ్ చేస్తున్నామా లేదని ఈ పద్ధతిలో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట, హ్యాండ్ సరిపోయిందా లేదనేసి. ఇప్పుడు ఇది నేను క్రాస్గా కట్ చేయనండి, నేరుగానే కట్ చేస్తాను. ఎందుకంటే వీడు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా అది మనం మళ్ళీ కటింగ్ చేసుకోవచ్చు అని నేను నేరుగానే కటింగ్ చేస్తాను ప్రతి బ్లౌజ్కి కూడా. ఒక్కోసారి మనం అలవాటు ప్రకారం కట్ చేసాం అనుకోండి, ఒక్కోసారి పొరపాటు వచ్చేస్తుంది. అందువల్ల నేను ఇలాగనే కట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని డబల్ పొరలో వేసినాం. జ్ఞాపకంగా తీసి మనం కటింగ్ చేయాలండి. లోతు తీయాలంటే చూడండి, లోతు తీయాలంటే మనం తీసి ఇలాగే కటింగ్ చేసామనుకోండి, ఒకే సైడ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా తీసి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత వెడల్పు ఎందుకు వచ్చిందంటే, మామూలుగా అయితే ఈ వెడల్పే వస్తుంది, ఇది హెవీ సైజులో ఉంది కదా, అందువల్ల కూడా ఈ డిఫరెన్స్ కూడా ఒక 1 ఇంచ్ ఎక్కువ కూడా వచ్చింది. ఇంకా చిన్ని సైజ్ అనుకోండి, 30 సైజ్ చేశాను, వాళ్ళకి ఇంతే కూడా వస్తుంది. ఈ సైజులో కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ చూద్దాము.
ఇది డబుల్ బ్లౌజ్ కాబట్టి నేను ఏదంటే ఇది కట్ చేస్తున్నానండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను మళ్ళీ అన్ని వివరంగా నేను కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు బెల్ట్ ఎంత తీయాలి అని ఒక కొలతకు రావాలంటే బ్యాక్ సైడు, ఇది బ్యాక్ సైడ్ కొలత కదా, ఇది ఫ్రంట్ సైడు. ఇది ఫ్రంట్ సైడ్. దీన్ని ఇలా కొలుచుకోండి. ఇలా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇది ఎంత వచ్చింది చూడండి. ఇది కుట్లకి ఈడ కవరాలి. ఇక్కడ మనం కుట్లకి ఈడ పట్టేస్తాం అనుకోండి, ఈడకి బెల్ట్ వేస్తాం, పట్టి పట్టేస్తాం. ఇంత ఉంది. దీనికి కూడా బెల్ట్ కూడా పట్టి వదులుతాం కదా, అందువల్ల మనం ఎంత వదులుతామో అంత క్లాతే పెట్టుకోవాలి. 3 ఇంచీలు వచ్చింది. ఇదే 3 ఇంచీలు వెడల్పు పెట్టి కటింగ్ చేసుకోవాలి. అంటే కుట్లతో కలిపి 3 ఇంచీలు. మామూలుగా అయితే ఎంత 2 ఇంచీలే, కుట్లకి 1 ఇంచి. ఇలా చూసుకొని కటింగ్ చేసుకున్నారంటే మీకు హెచ్చు తగ్గులు రావన్నమాట. మీరు ఎంతైతే మామూలుగా పడతారో అంతే కుట్లకు వదిలేయండి. నేను ఇంతే పడతాను కాబట్టి నేను ఇంతే వదులుతున్నానండి. ఆ తర్వాత ఈ వెడల్పు చూసుకోండి. ఇది డాట్స్ పెట్టేస్తాం కదా, అందుకనేసి ఇలా అన్న పట్టుకోవచ్చు. మనకు మెజర్మెంట్ జ్ఞాపకం ఉంటే మెజర్మెంట్ ప్రకారం పట్టుకోవచ్చు. 13 ఇంచులు వచ్చింది. ఇక్కడ వచ్చి 3 ఇంచీలు. దీంతో కలిపి మనకు 3 ఇంచులు కదా, ఇక్కడ 3.5 పెట్టుకున్నాము. ఇక్కడ 3.5, ఇక్కడ 3 పెట్టాం కదా, ఇక్కడ 2 ముక్కాలు పెడదాం. ఇలా రావాలండి క్రాస్. ఇక్కడ ఫ్రంట్ అని తెలిసేదానికి ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 52 సైజు. ఇందులోనే మీకు హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలా, లావుగా ఉండే వాళ్ళకి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలని 2 కూడా నేను ఈ వీడియోలో చెప్పున్నాను. మీరు ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో 2 చూస్తేనే మీకు అర్థం అవుతుందండి. మీరు 2 ఒకే దాంట్లో పెడితే లెంత్ ఎక్కువైపోతుంది కదండి, అందువల్ల కన్ఫ్యూజ్ కూడా అవుతారు. అందుకనేసి నేను ముందు వీడియోలో నేను అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ చెప్పే దాంట్లో వివరంగా నేను క్లాత్ పైన చూపించేసినాను. కొంచెం వివరంగా చెప్పాలనేసి నేను ఈ వీడియోలో చెప్పినాను. ఇది బ్యాక్ సైడు, ఇది ఫ్రంటు, ఇది బెల్టు, ఇది హ్యాండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మా వీడియోని చూస్తూ ఉండండి. ఇంకా నేను
నేను వివరంగా చెప్తున్నానండి. ప్రతి దాంట్లో కూడా నేను వివరంగా చెప్తున్నాను మీకు. ఈ కొలత పెడితే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, మీరు ఎలా కట్ చేసుకోవాలి, ఇలా వస్తే మీరు ఎలా ఐడియా చేసుకోవాలా అనేది కూడా నేను మీకు చెప్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారనేసి, మీకు ఎదురుగా మీరు ఉంటే ఎలా అయితే మీరు అర్థం చేసుకునేట్టు చెప్పగలుగుతానో అదేవిధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి, వివరంగా చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మా వీడియోలను చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.